ఏపీ అలాగే తెలంగాణ సీఎంలతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ అజెండాగా ఏపీ 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి. ఇందులో కొన్ని అంశాలకు ఇద్దరు సీఎంలు అంగీకరించారు. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్కు అంగీకారం తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలపగా, ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ నియమించాలని నిర్ణయించారు. వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు, అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం రెండు రాష్ట్రాల మధ్య చర్చల స్థాయికి రావడం తెలంగాణ విజయమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో ముఖ్యమంత్రులు జరిపిన చర్చలు అమలు కాలేదన్నారు. ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం మొదలైందని చెప్పారు రేవంత్. ఇవాళ 4 అంశాలపై చర్చ జరిగిందని వివరించారు. బనకచర్ల కడతామని ఏపీ చెప్పలేదన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ బనకచర్లపై చర్చ జరగలేదన్నారు. జల వివాదం పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. మేం గతంలో బనకచర్లపై ఫిర్యాదు చేశామని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలే బనకచర్లపై అభ్యంతరాలు లేవనెత్తాయని గుర్తు చేశారు. ఈ భేటీ తర్వాత ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఇచ్చుపుచ్చుకునే వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. తెలుగు ప్రజలంతా కూడా ఒక్కటే అనే స్ఫూర్తితో ఈరోజు చర్చలు జరిగాయి. పలు ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రిజర్వాయర్ల ద్వారా బయటకు వెళ్లే నీటిని లెక్కలు వేసేందుకు టెలిమెట్రీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు సత్వరమే చేపట్టాలని నిర్ణయించారు. గోదావరి నదీ నిర్వహణ బోర్డు కార్యాలయం హైదరాబాద్లో, అలాగే కృష్ణా నదీ నిర్వహణ బోర్డు కార్యాలయం అమరావతిలో పెట్టాలని నిర్ణయానికి అంగీకారం కుదిరింది అని చెప్పారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.